కాపీయే కొట్టు, చూడకుండా రాయాలనుకోకు, తట్టుకోలేవు, ఫెయిల్ అయిపోతావు. స్టూడెంట్ అయ్యింది మీరు ఇలా మాట్లాడడం ఏంటి సార్? ఒక ఇన్విజిలేటర్ మైండ్ లోకి స్లిప్ పెట్టిన వాడిని పట్టుకోవాలన్న ఆలోచన వస్తే చాటి స్లిప్పర్ గా ఎంత జాగ్రత్త పడతానో, నా పక్క బెంచ్ లో స్లిప్ పెట్టిన వాడిని పట్టుకుంటే కూడా అంతే జాగ్రత్త పడతాను. దానికి ఇన్విజిలేటర్లు మేము ఉన్నాంగా. ఇన్విజిలేటరా? ఎక్కడ? నా పేపర్ కాపీ కొట్టాడని చెప్పిన స్టూడెంట్ ఆన్సర్ షీట్ చింపేస్తే నో ఇన్విజిలేటర్. చున్నీలకు పిన్నులు పెట్టి స్లిప్పులు తీసుకొచ్చిన లేడీస్ ని చెక్ చేయడానికి నో ఇన్విజిలేటర్. ఇదేంటని ప్రశ్నించిన సీనియర్ స్టూడెంట్స్ ని డిబార్ చేసినప్పుడు నో ఇన్విజిలేటర్. ఆన్సర్ షీట్ లాక్కుని అన్యాయంగా చూసి రాస్తున్నప్పుడు అయ్యా ఇది మా పరిస్థితి అని మొరపెట్టుకున్నప్పుడు నో ఇన్విజిలేటర్. పాపం ఫ్రెండ్స్ కి స్లిప్పులు ఇవ్వడానికి వెళ్ళిన దాదాపు 300 మంది స్టూడెంట్స్ ని గేటు బయటకు గెంటేస్తే నో ఇన్విజిలేటర్. అప్పుడు లేవని నోరు. ఆఫ్టర్ ఆల్ నేను ఒక స్లిప్ పెట్టి ఎగ్జామ్ రాస్తుంటే లేస్తుంది. సార్ వాళ్ళు మీలాగే ఏరియాలో పెద్ద స్లిప్పర్లండి, మీకు తెలియందా? మాలాగా పెద్ద స్లిప్పరా? వద్దు, స్లిప్పుల చరిత్రల గురించి మాట్లాడొద్దు ఇన్విజిలేటర్. చరిత్ర అంటే మాది. చూసి రాయాలన్నా మేమే, ఆ రాసిన దాన్ని తిరగేసి రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, స్లిప్ పెట్టడం చేత కాని జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్విజిలేటర్ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేవు. స్లిప్ పెట్టిన వాడిని చూసి రాసుకోమనడమే. నో ఇన్విజిలేటర్. స్లిప్స్ ఆర్ మేడ్ ఫర్ ఎగ్జామ్స్ బట్ నాట్ ఫర్ డిబార్. నా స్లిప్పుల గురించి సింపుల్ గా చెప్పి చింపేసావన్నా. అన్న నాకు డౌట్, స్లిప్పర్ అంటే ఏంటన్నా? అది కూడా తెలీదా? స్లిప్ పెట్టిన వాడినే స్లిప్పర్ అంటారా? చెప్ప